విజరల్ ఫ్యాట్ అంటారు ఇంకోటి. అదేంటంటే ఫ్యాటీ లివర్ అని చెప్పేసి, మనము నాన్ వెజ్ తిన్న వాళ్ళకి తెలుస్తుంది. పేగులకి కూడా ఈవెన్ మటన్ తిన్న వాళ్ళకి పేగులకి కొంచెం ఫ్యాట్ మాలిక్యూల్స్ అతుక్కుంటూ వెళ్ళిపోతాయి మటన్ తినాలనుకున్న వాళ్ళకి. సో అది విజరల్ ఫ్యాట్. మన పేగుల దగ్గర కూడా ఫ్యాట్స్ స్టోరేజ్ అవుతుంది, లివర్ దగ్గర ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. సో దీని లోపల ఉండే ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటారు. మీరు కొంతమందిని చూసారంటే చూడడానికి బక్కగానే ఉంటారు, బట్ కొలెస్ట్రాల్ ఉంది అని చెప్తూ ఉంటారు. సో అది మనకు బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. సో 2 types ఆఫ్ ఫ్యాట్ని మనం కాన్సన్ట్రేట్ చేసి హెల్తీగా మనం డైట్ ఫాలో అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. విజరల్ ఫ్యాట్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. విజరల్ ఫ్యాట్ వల్లే కదా మనకి హార్ట్ అటాక్ వస్తుంది, నర్వ్స్లో బ్లాకేజ్ ఉంటుంది, అథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే నర్వ్స్ ఉంటాయి కదా, సైడ్కి ప్లాక్ లాగా చేరిపోతుంది అనమాట ఫ్యాట్. ఒకటేసారి ఇలా ప్లాక్ లాగా చెరిపోయి ఇలా క్లోజ్ చేసేస్తుంది, నర్వ్స్ని బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయినాక హార్ట్ పంపింగ్ సిస్టమ్ అవ్వక హార్ట్ అటాక్ వస్తుంది. బైపాస్ సర్జరీ చేసి నర్వ్స్ని ఓపెన్ చేస్తారు, కొంతమందికి స్టంట్స్ వేస్తారు. సో ఇక్కడ దీన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. లివర్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇట్లా ఉంటుంది, దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. పేగులకు కూడా ఫ్యాట్ ఉంటుంది. సో ఇలా ఆర్గాన్స్కి ఉన్న ఫ్యాట్, నర్వ్స్లో ఉన్న ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటారు. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఏంటి, మనకు స్కిన్ దగ్గర ఉన్న ఫ్యాట్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. సో ఎప్పుడైనా సరే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి. ఎప్పటి నుంచి వెయిట్ గెయిన్ అయ్యాను, చిన్నప్పటి నుంచే నేను వెయిట్ గెయిన్లో ఉన్నానా, మా ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, లేకపోతే గత 2 yearsలో 20 kgs పెరిగాను అని చెప్తూ ఉంటారు. 2 yearsలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇలా నేను లైఫ్ స్టైల్ ఫాలో అయ్యాను, మేబీ నాకు ఇది ఇంపాక్ట్ అయ్యింది. ఒక్కసారి రూట్ కాజ్ తెలుసుకోవాలి.